సో ఐఐటి ప్రిపరేషన్లో కానీ ఎన్ఐటి ప్రిపరేషన్లో కానీ గ్రాఫ్స్ ప్రభావం ఎంత అని తెలుసుకుంటున్నాము. ఇది ఫౌండేషన్ వాళ్ళకి 8th 9th 10th వాళ్ళకి, అలాగే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ వెళ్ళే స్టూడెంట్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో గ్రాఫ్ తోటి ఎంత మంచి క్వశ్చన్స్ మిస్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు మంచి డిస్కస్ చేసే చాలా క్వశ్చన్స్ కనీసం ఎన్ఐటి సీట్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది తెలియదు. అంటే టాప్ ర్యాంక్స్ కాకుండా కింద ర్యాంక్స్ వాళ్ళకు కూడా ఇవి తెలియదు. అంటే ఇవి తెలిసినాయి అనుకోండి ఇంకా చాలా ముందుకు వెళ్తారు. అలాగే సీట్ మిస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది, దాదాపు 1.5-2 lakhs మెంబర్స్కి తెలియదు. అంటే చాలా కింద ఉన్న వాళ్ళందరూ తెలియదు. కాకపోతే సీట్ మిస్ అయిన 1 lakhs 1-2 lakhs స్టూడెంట్స్ ఉంటారు కదా, వీటి మీద ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అయితే సో ఇది ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోయి సీట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. నేను అందరూ చెప్పట్లేదు, ప్రతి స్టూడెంట్ అనట్లేదు. సో సీట్ మిస్ అయిన నెక్స్ట్ 2 years అంటే మొత్తం 13 lakhs రాస్తే దాదాపు 50,000 వరకు ఐఐటి కానీ ఎన్ఐటి కానీ మంచి కాలేజీలో సీట్ వస్తుంది. సో మిస్ అయిన నెక్స్ట్ 2 lakhs ఉంటారు కదా, సో వాళ్ళు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూసాము. సో ఇవన్నిటికీ పర్ఫెక్ట్ ఉంటే వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, అది నేను చెప్పేది. అలాగే ఎన్ఐటీలో లాస్ట్లో సీట్స్ వచ్చిన వాళ్ళు కూడా సో ఇవి ఎంత పర్ఫెక్ట్ అయితే ఇంకా మంచి కాలేజ్లో మంచి బ్రాంచ్ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఐఐటి సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా కొట్టేయచ్చు. గ్రాఫ్స్ మీద ఎంత గ్రిప్ ఉంటే ఐ అడ్వాన్స్ కూడా అంత యూజ్ అవుతుంది. మెయిన్స్ అయితే ఇంకా గ్యారంటీ, నో డౌట్. ఇక సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్స్ కానీ తర్వాత చెప్పే కానీ ఇవన్నీ మీరు స్ట్రాంగ్ అయితే సో ఇవన్నీ ఇంటర్మీడియట్లో మీకు నేర్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి కాలేజీలో మీకు సరిగా జరగదు. సో ఆల్రెడీ ఫస్ట్ చెప్పిన వాళ్ళకి మీకు తెలుసు ఈ గ్రాఫ్స్, మీరు ఆల్రెడీ ట్రిగ్నామెట్రీ ఫస్ట్ మనకి గ్రాఫ్స్ ప్రాబ్లం ట్రిగ్నామెట్రీ రేషియోస్ వస్తున్నాం. సో ఆల్రెడీ ఫస్ట్ చెప్పిన వాళ్ళు అయితే ఇంకా ఫస్ట్ ఇయర్ టాపికే కాబట్టి ఈ క్వశ్చన్ సో ఇది ఇచ్చి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడుగుతారు. ఎవరైనా చేస్తారంటే ఎవరు కూడా చేయరు, అంటే 1-2% చేస్తారు. మొత్తం అంతమందిలో 1% 2% చేస్తారు. సో ఫస్ట్ అయిపోయిన వాళ్ళు చెక్ చేసుకోండి ఈ క్వశ్చన్, ఇది క్వశ్చన్. సో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అదే గ్రాఫ్ తెలిసి కొద్దిగా టెక్నిక్ ఫాలో అయితే సో tan x అనేది ఒకటి ఇటు సైడ్ వచ్చేసి కాంప్లికేటెడ్ ఫంక్షన్, రిమైనింగ్ అంతా ఒక సైడ్ తీసుకెళ్ళిపోతే ఇట్లా వస్తుంది. అప్పుడు y కూడా tan x ఒక గ్రాఫ్ గీయాలి, tan x గ్రాఫ్, అలాగే ఇది ఒక స్ట్రైట్ లైన్, ఆ రెండు గ్రాఫ్స్ గీయాలి అంతే. గీసేసి నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వస్తే చాలు. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ 1 2 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి 3 సొల్యూషన్స్ అంతే. ప్రాబ్లం అనేది ప్రాబ్లం చేయడం అనేది ఎక్కడ కూడా డిఫికల్టీ లేదు. ప్రాబ్లం అనేది ఇప్పుడు ఎవరు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా సో గ్రాఫ్ గీసేసిన తర్వాత నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అని ఎవరైనా కౌంట్ చేసేస్తారు. అంటే ఇప్పుడు పేరెంట్స్ వస్తున్నారు వాళ్ళు కూడా చేసేస్తారు, అంటే సబ్జెక్ట్ టచ్ లేకపోయినా. ఎందుకు చెప్తున్నారు? గ్రాఫ్ తెలిస్తే. అంటే ఇప్పుడు స్టూడెంట్ కూడా గ్రాఫ్ అనేది ఒకటి నేర్చుకుంటే ఈజీగా చేసేయచ్చు, ఎవరైనా చేసే క్వశ్చన్ యాక్చువల్లీ, అంటే గ్రాఫ్ తెలిస్తే. అంటే ఇక్కడ ఒక టెక్నిక్ ఫాలో అవడం అది కొద్దిగా కష్టం. సో ఇది అంటే గ్రాఫ్స్తో పాటు కొద్దిగా చేసేటప్పుడు ప్రాబ్లమ్స్లో కొన్ని టిప్స్ ఉంటాయి, ఆ టిప్స్ ఫాలో అయితే ఈజీ అవుతుంది. కానీ చాలా మందికి ఎక్సైట్ సైడ్ తీసుకెళ్ళాలని ఐడియా రాదు, క్వశ్చన్ చూస్తూ ఉంటారు, ఎక్సైట్ సైడ్ తీసుకెళ్ళాలని రాదు, నెక్స్ట్ గ్రాఫ్ గీయాలని కూడా ఐడియా రాదు చాలా మందికి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్, అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్. ఇంకో క్వశ్చన్ y = sin x mod cos x ఇచ్చి దీనికి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడిగాడు. అంటే sin x గ్రాఫ్ ఇస్తారు, sin x గ్రాఫ్ ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు, అలాగే cos x గ్రాఫ్ కూడా తెలుసు, కానీ mod cos x గ్రాఫ్ తెలియదు. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ గ్రాఫ్స్ తెలియదు. అంటే ఫంక్షన్ తెలిస్తే mod f of x, f of mod x ఇట్లా చాలా రకాలు ఉంటాయి ట్రాన్స్ఫర్మేషన్స్, అవి చాలా మందికి తెలియదు. సో జస్ట్ అది తెలిస్తే కనుక జస్ట్ ఆన్సర్ చేసేయచ్చు. ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ 1 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఇక్కడ ఇంటర్వెల్ 0 to 2π ఇచ్చింది, 0 to 2π 2, కానీ ఇక్కడ ఇంటర్వెల్ ఏంటి -4π 2π to -4π to 4π. అంటే ఎవ్రీ 2πకి 2 వస్తాయి. అంటే మొత్తం ఇక్కడ డిఫరెన్స్ అంతా 8π ఉంది. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 2πలు 4 ఉన్నాయి, 2π గ్యాప్తో 4 ఉన్నాయి. సో 4 × 2 8 అంతే సింపుల్. అంటే ఎందుకంటే ఇంకో పాయింట్ ఏంటంటే గ్రాఫ్తో పాటు మొత్తం గ్రాఫ్ గీయలేదు, సమ్ పోర్షనే గీసాం. అంటే పిరియాడిక్ ఫంక్షన్ కాబట్టి ఒక ఇంటర్వెల్ 0 to 2π గీస్తే చాలు, అదంతా పిరియాడిక్ అదంతా తెలుస్తుంది. అది తెలిసింది అనుకోండి ఇంక మిగిలిన అవసరం లేదన్నట్టు. సో ఈచ్ గ్యాప్ తోటి పిరియాడిక్ ఫంక్షన్ అయితే సేమ్ ఇంటర్వెల్ లెంత్లో సో ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ 2π ఇంటర్వెల్లో కూడా అన్ని సొల్యూషన్స్ ఉంటాయి, అంతే సింపుల్. అది తెలిస్తే ఈ సింపుల్గా తీసి పెట్టచ్చు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడుగుతాడు, మామూలుగా చేస్తే అసలు ఎవరికి రాను కూడా రాదు, గ్రాఫ్ తెలిసినా కూడా తెలియదు. అదే కాస్ కొట్టి ఒకటే రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయే ఐడియా వస్తే అప్పుడు గ్రాఫికల్ అనాలిసిస్ చేసేస్తారు. సో y కూడా cos² x గ్రాఫ్, అంటే cos x గ్రాఫ్ తెలుసు కానీ cos² చాలా మంది తెలియదు. అది తెలుసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఒక స్ట్రైట్ లైన్ గీసేస్తే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ 1 కాబట్టి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ 1 అంతే సింపుల్. అలాగే ఇది ఇంకో క్వశ్చన్. సో y కూడా sin x గ్రాఫ్ ఇస్తారు, ఈ గ్రాఫ్ గీస్తారు, ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఇస్తే అంతే. గ్రాఫ్ తెలిస్తే ఎవరైనా కూడా ఆన్సర్ చేయొచ్చు, సబ్జెక్ట్ టచ్ లేని వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ చేయొచ్చు. అంటే అంత సింపుల్గా ఉంది గ్రాఫ్ తెలిస్తే. అదే గ్రాఫ్ తెలియకపోతే ఎంత భయంకరం. అంటే భయంకరమైన క్వశ్చన్ అంటే చాలా మంది చేయరు కదా. అంటే మీ గ్రాఫ్ నేర్చుకుంటే అప్పుడు చాలా మంది చేయని క్వశ్చన్ మీరు ముందుకు వెళ్తే అప్పుడు ఎంతమంది మీరు ఓవర్టేక్ చేయొచ్చు.
చాలామంది చేసిన చైన్ క్వశ్చన్ ఒక మూడో నాలుగో చేస్తే చాలు. ఐఐటీ అంటే పెద్ద ఏదో కాదు. ఇంటి ముందు ఫౌండేషన్ వాళ్ళకి సెకండ్ వీడియోస్లో సెకండ్ వీడియోలో చెప్పాను. కొద్దిగా పెంచుకుంటే అంటే లైన్స్తో కంపేర్ చేసి కొద్దిగా పెంచుకుంటే చాలా సీట్ వచ్చేస్తుంది అని. సో కొద్దిగా పెంచుకోవాలంటే చాలు. కొద్దిగా ఇవన్నీ నేర్చుకుంటే చాలా ముందుకు వెళ్తారు, కొద్దిగా చాలా పై ముందుకు వెళ్తారు. సో ది పర్టికులర్ టాపిక్. ఇప్పుడు ఇంకో టాపిక్ ఫంక్షన్స్ అనే టాపిక్ చూస్తున్నాం. నెక్స్ట్ ఇది ఇంకో క్వశ్చన్. సో ఇదే క్వశ్చన్ ఇచ్చి సేమ్ క్వశ్చన్ ఇదే ఇచ్చి ఇప్పుడు దీనికి ఏం అడగచ్చు వాడు 1-1 అవునా కాదని అడగచ్చు. సో జస్ట్ గ్రాఫ్ ఇస్తాం, హారిజాంటల్ మోర్ దెన్ 1 పాయింట్ కట్ అయితే అది 1-1 కాదు. అది 1-1 ప్రాసెస్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. 1-1 ఫంక్షన్ మామూలుగా వితౌట్ గ్రాఫ్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ డిఫరెన్షియబిలిటీ అవునా కాదా అని చెప్పేయచ్చు. ఇంతకుముందు చెప్పాను షార్ప్గా వీ షేప్లో టర్న్ అయితే డిఫరెన్షియబుల్ అవుతుంది. ఇక్కడ షార్ప్ టర్న్ ఉంది కాబట్టి డిఫరెన్షియబుల్ అవుతుంది. అదే మామూలుగా ఇదే క్వశ్చన్ డిఫరెన్షియబిలిటీ అంటే 1-1 చేసే ప్రొసీజర్ వేరు, డిఫరెన్షియబిలిటీ అవునా కాదా చేసే ప్రొసీజర్ వేరు. సో క్వశ్చన్ బట్టి అంటే క్వశ్చన్ అదే వాడు అడిగిన దాన్ని బట్టి ప్రొసీజర్ అంతా మారిపోతుంది. కానీ గ్రాఫ్ అన్నిటికీ కామన్, ఒక కామన్ గ్రాఫ్ తోటి అన్ని రకాల ఆన్సర్స్ చేయొచ్చు. అంటే ఎంత పవర్ఫుల్ అనేది మీకు అర్థమవుతుంది కదా. సో మీకు ఇంటర్మీడియట్లో నేర్చుకునే అవకాశాలు చాలా చాలా తక్కువ కాబట్టి సో మీకు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే లోపే ఇవన్నీ నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ మైనస్ ఆఫ్ మాడిక్స్ గ్రాఫ్. సో మాడిక్స్ గ్రాఫే తెలియదు, ఇంకా మైనస్ ఆఫ్ మాడిక్స్ గ్రాఫ్ ఎక్కడ తెలుస్తుంది. అలాగే మైనస్ ఆఫ్ రూట్ ఆఫ్ 1/6 చిన్న టెక్నిక్ అది, సెమీ సర్కిల్ అవన్నీ కొన్ని టిప్స్ ఉంటాయి. చేస్తే గ్రాఫ్ గీసేయచ్చు. గీసి మ్యాక్సిమం అన్నాడు అంటే ఇందులో అప్ టు ఏది టాప్లో ఉందో అది షేడ్ చేస్తాం. సో ఇక్కడ వరకు ఇది టాప్లో ఉంది, తర్వాత లైన్ టాప్లో ఉంది. సో ఇది మనకు కావాల్సిన గ్రాఫ్. ఈ కలర్ మనకు కావాల్సిన గ్రాఫ్ మొత్తం. ఇది అది బ్లాక్ కలర్ కాదు మనకు కావాల్సిన గ్రాఫ్. అంటే రెండు ఇండివిజువల్ గ్రాఫ్స్ గీసేసిన తర్వాత ఏది టాప్లో ఉందో దాన్ని షేడ్ చేస్తాం. మ్యాక్సిమం అన్నాడు కాబట్టి అది మినిమం అంటే మినిమం కింద ఉన్నదాన్ని షేడ్ చేస్తాం. సో ఇది మనకు కావాల్సిన గ్రాఫ్ క్వశ్చన్కి. ఇప్పుడు షార్ప్ టర్న్ పాయింట్స్, ఇక్కడ షార్ప్ టర్న్ అయింది, ఇక్కడ షార్ప్ టర్న్ అయింది, ఇక్కడ షార్ప్ వీ షేప్లో టర్న్ అయింది కాబట్టి నెంబర్ ఆఫ్ నాన్ డిఫరెన్షియల్ పాయింట్స్ ఇన్ 3. గ్రాఫ్ తెలియపోతే భయంకరమైన క్వశ్చన్, గ్రాఫ్ తెలిస్తే చాలా సింపుల్ క్వశ్చన్. ఇంకా చెప్పాలంటే 1+1 ఎంతనో ఎంత సింపుల్ అంత సింపుల్. గ్రాఫ్ తెలిస్తే, గ్రాఫ్ తెలియపోతే అత్యంత భయంకరమైన క్వశ్చన్. 99% చైన్ క్వశ్చన్. నేను అంత ఛాలెంజ్ చేస్తున్నా అంటే మీకు తెలిసిన ఇంట్లోనే ఇంటర్మీడియట్ ఉంటే ఇది ఫస్ట్ ఇయర్ టాపికే. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు కానీ చూసుకోవచ్చు, చేయమని చెప్పండి. అంటే ఇది గ్రాఫ్ గీసేసి ఇది మ్యాక్సిమం అనేది. సో 1-2% కూడా చేయరు. సో నెక్స్ట్ ఇది ఇంకో క్వశ్చన్. మ్యాక్సిమం ఆఫ్ ఉన్నాడు అంటే ఒకటి y=x అనే గ్రాఫ్ గీస్తాం, ఇంకోటి y=x². సో లైన్ y=x, కర్వ్ అనేది y=x². నెక్స్ట్ మ్యాక్సిమం ఉన్నాడు, ఏది టాప్లో ఉంది దాన్ని షేడ్ చేస్తారు. ఇక్కడ దాకా ఇది టాప్ ఉంది, తర్వాత ఇక్కడ నుంచి లైన్ టాప్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి కర్వ్ టాప్లో ఉంది. సో అప్పుడు ఇక్కడ షార్ప్ టర్న్ ఉంటుంది వీ షేప్. అంటే నేను కొద్దిగా ఎక్కువ గీసాను, ఇక్కడ వీ షేప్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ నాన్ డిఫరెన్షియల్ పాయింట్స్ 2 అంతే. ఇప్పుడు పేరెంట్స్ కూడా అర్థమవుతుంది, గ్రాఫ్ తెలిస్తే మీరు కూడా చేసేస్తున్నారు. అంటే సార్ మీరు అంటే ఎందుకంటే సబ్జెక్ట్ టచ్ ఉండదు కదా, లేని వాళ్ళు కూడా గీస్తున్నారు. అంటే గ్రాఫ్స్ నేర్చుకుంటే ఎంత ఉపయోగం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ అయ్యో చూస్తేనే వదిలేస్తారు, క్వశ్చన్ చూడగానే వదిలేస్తారు. సో ఇది ఒక ఇంటర్వెల్లో ఇచ్చి ఉంటాడు, ఇది ఒక ఇంటర్వెల్లో ఇచ్చి ఉంటాడు. క్వశ్చన్ మనం తీసుకోలేదు. సో 2 ఇంటర్వెల్స్ ఇచ్చి ఉంటాడు. సో ఏం చేస్తాం, ఆ ఇంటర్వెల్స్లో గ్రాఫ్స్ గీసేస్తాం. ఈ గ్రాఫ్లోనేమో ఈ 2 గ్రాఫ్స్ గీసేసి ఏది మినిమం ఉంటుంది తీసుకుంటాం. ఈ గ్రాఫ్లో ఏది మ్యాక్సిమం, సారీ రెంట్లో మినిమం, ఇక్కడ కూడా మినిమం అడిగాడు. సో ఏది మినిమం ఉంటుంది తీసుకుంటాం. సో మొత్తం ఎంటైర్ గ్రాఫ్లో చూస్తే సో మినిమం ఇక్కడ, నెక్స్ట్ ఇది మినిమం ఇక్కడ దీంతో పోల్చుకుంటే, నెక్స్ట్ దీంతో పోల్చుకుంటే ఇది మినిమమ్, నెక్స్ట్ ఇది మినిమమ్, నెక్స్ట్ ఇది మినిమమ్. ఇక ఈ లైన్ కంటే ఈ లైన్ కిందకు ఉంది కదా, నెక్స్ట్ ఈ లైన్ కంటే ఈ లైన్ కిందకు ఉంది. ఇప్పుడు షార్ప్ టర్న్ పాయింట్స్ కౌంట్ చేస్తారు. 1 వీ షేప్లో టర్న్ అయింది, 1 2 3 4 5 అంతే ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా అంతే, సేమ్ గ్రాఫ్ గీసేసి అది షేడ్ చేసుకోవడం కావాల్సింది. సో ఇదంతా డిఫరెన్షియబిలిటీ టాపిక్స్, ఒక్కొక్క టాపిక్. నెక్స్ట్ ఇప్పుడు ఏరియాస్ క్వశ్చన్. గ్రాఫ్ తెలిస్తే చాలా ఈజీ చేసేయచ్చు, లేదంటే చాలా కష్టంగా వస్తుంది క్వశ్చన్. సో ఇది ఇంకో క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్ యాక్చువల్గా, కానీ అంటే ఈ క్వశ్చన్ వదిలేస్తున్నారు చాలామంది. సో చాలామంది వదిలేస్తున్నారు, గ్రాఫ్ తెలియకపోవడం వల్ల వదిలేస్తున్నారు. గ్రాఫ్ తెలిస్తే ఏరియాస్ క్వశ్చన్ వదిలేయాల్సిన అవసరమే లేదు. దాదాపు 80% క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చే మెయిన్స్లో అయితే 80% ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చు. మనం ప్రీవియస్ ట్రెండ్ ప్రకారం క్వశ్చన్స్ చూస్తే 80% 90% చేయగలిగే విధంగా ఉంది. ప్రాబ్లం వల్ల ఎక్కడ ఉంది, గ్రాఫ్. అంటే గ్రాఫ్ తెలిస్తేనేమో చాలా ఈజీ, తెలియకపోతే డిఫికల్ట్. చాలామంది చైన్ క్వశ్చన్ మీరు చేశారనుకోండి ఎంత ముందుకు వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏరియాస్. ఇవన్నీ కూడా ఏరియాస్. సో గ్రాఫ్ తెలిస్తే అన్నిటికీ ఏరియాస్ కనుకోవచ్చు. ఈ క్వశ్చన్ కొద్దిగా డిఫికల్ట్. ఓకే అట్లాంటివి పోతాయి, అంత ఈజీ ఏం కాదు, చాలా డిఫికల్ట్. అలాంటివి పోతాయి, కానీ 70 to 80% క్వశ్చన్స్ చేయొచ్చు గ్రాఫ్ తెలిస్తే. అంటే ఏరియాస్ అనేది చాలామంది మెయిన్స్లో ప్రిపేర్ కూడా అవ్వరు. కొన్ని లిమిటెడ్ టాపిక్స్ చేసిన ఎవరు కూడా ప్రిపేర్ అవ్వరు. అది గ్రాఫ్ తెలిస్తే ఇవన్నీ క్వశ్చన్స్ చేసేయచ్చు.
సో ఇవన్నీ అంటే ఒక్కొక్క ఫిగర్ ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క ఫిగర్ ఒక్కొక్క ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా చేసేయచ్చు. ఇంతకుముందు ఒక క్వశ్చన్ చెప్పాను, అదొకటి కష్టం అంతే. ఇవన్నీ చేయగలిగే క్వశ్చన్స్. ఇప్పుడు గ్రాఫ్ తెలిస్తే అంటే ఏరియాస్లో మనం ఇన్ని క్వశ్చన్స్ చూస్తే ఏరియాస్ అనే క్వశ్చన్ ఇవన్నీ చేయొచ్చు, కానీ ఆ టాపిక్ వదిలేస్తున్నాం. ఎందుకు వదిలేస్తున్నాం? జస్ట్ గ్రాఫ్స్ అనే నాలెడ్జ్ లేకపోతే. అంటే ప్రీవియస్ క్వశ్చన్ మనం ఇప్పుడు చూస్తే ఒక్క క్వశ్చన్ మాత్రమే చేయలేని క్వశ్చన్ కనిపించింది. అంటే నేను ఇంతకుముందు 80% అన్నా కాదు, 95% క్వశ్చన్స్ ఈజీ చేసేయచ్చు. అంటే ఒక గ్రాఫ్ కోసం ఇన్ని క్వశ్చన్స్ అంటే గ్యారంటీగా మెయిన్స్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మనైతే 2 క్వశ్చన్స్ వచ్చినాయి, కొన్ని స్లాట్స్లో అయితే 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది కొద్దిగా కష్టం ఉండొచ్చు. సో చాలా మంది మన కాంపిటీటర్స్ చేయలేని క్వశ్చన్ మీరు ఈజీగా చేసేయచ్చు ఎప్పుడు గ్రాఫ్స్ అనే నాలెడ్జ్ ఉంటే. సో వాళ్ళందరినీ మీరు ఓవర్టేక్ చేసి చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ టాపిక్ని టచ్ కూడా చేయరు, చూడను కూడా చూడరు, వదిలేసే టాపిక్లో మీరు స్కోర్ చేస్తే ఎంత ముందుకు వెళ్తారు. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. అంటే ఫ్రీక్వెంట్గా చాలా చాప్టర్స్లో వాడే కాన్సెప్ట్స్, అంటే ఆ కాన్సెప్ట్ నేర్చుకోకపోతే చాలా మల్టిపుల్ టాపిక్స్ డ్యామేజ్ జరుగుతుందన్న టాపిక్స్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. అవన్నీ అక్కడ ఇంటర్మీడియట్లో నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉండదు, కాబట్టి ముందే నేర్చుకుంటే బాగుంటుంది. అలాగే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వెళ్ళే ముందు ఒక 1 month ఇవి అన్నీ నేర్చుకొని తర్వాత మీరు మెయిన్స్ ప్రిపరేషన్ మొదలు పెడితే బాగుంటుంది. అంటే ఇంకా 1 year ఉంది కాబట్టి ఇప్పటికి స్టిల్ టైం ఉంది కాబట్టి ఒక 1 month అంటే ఇవన్నీ టాపిక్స్ నేర్చుకోవడానికి ఒక 1 month కేటాయిస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది.